నమస్కారం. ఇండియన్ కలర్స్ జీవనరేఖ ప్రోగ్రామ్కి స్వాగతం. చాలా వరకు మనం కిడ్నీ ఫెయిల్ అవుతుందనే మాట తరచూ వింటుంటాం. ఎందుకు కిడ్నీ ఫెయిల్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ మనకి వివరించడానికి మనతో పాటు నిమ్స్ హాస్పిటల్కి చెందిన ప్రొఫెసర్ హెచ్ఓడి శ్రీభూషణ్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, కిడ్నీ ఏ విధమైన జబ్బులతో పాడవుతుందో వివరిస్తారా? కిడ్నీ పాడవడానికి రకరకాల జబ్బులు ఉంటాయి. నిజానికి ఏ ఒక్క జబ్బు వల్ల కిడ్నీ పాడవద్దు, ఒకదానికొకటి పూరకంగా ఒకదానికి కలిసి వచ్చినట్టుగా ఉండి కిడ్నీ పాడవుతుంటుంది చాలా సందర్భాల్లో. ఉదాహరణకి ప్రపంచం మొత్తంలో కూడా కిడ్నీ పాడవడానికి డయాబెటీస్ కారణం అంటే వీటన్నిటిలో చాలామందికి బీపీ కూడా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో కిడ్నీ పాడవడానికి ఉన్న రెండో అతిపెద్ద కారణం హై బ్లడ్ ప్రెషర్. వాళ్ళలో కొంతమందికి షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కాకుండా చూస్తే ప్రధానంగా ఒక్కొక్క కారణంగా మనం ఈ విధంగా కనుక చూస్తే ప్రపంచం మొత్తంలో కూడా కిడ్నీ పాడవడానికి మొట్టమొదటి ప్రధాన కారణం డయాబెటీస్. సుమారు 30 నుంచి 40% మంది ప్రపంచంలోని ప్రజలు కిడ్నీ ఫెయిల్ పాడవడానికి ఉన్న కారణంగా డయాబెటీస్ చూసుకోవచ్చు. ప్రపంచం మొత్తంలో కూడా ఇప్పుడు డయాబెటీస్ బాగా పెరుగుతోంది. ఒకానొక కాలంలో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, ఇన్సులిన్ ఇండిపెండెంట్ డయాబెటీస్ అంటూ మనం రకరకాలుగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు వాటి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటూ ఉన్నాం. టైప్ 1 డయాబెటీస్ ప్రధానంగా చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది. పిల్లల్లో 15-20 ఏళ్ళ దాకా వచ్చే డయాబెటీస్ని, కేవలం ఇన్సులిన్ మాత్రమే తీసుకోవాల్సిన అవసరం వచ్చే డయాబెటీస్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటూ ఉంటాం. అలా కాకుండా ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చే డయాబెటీస్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటూ ఉంటాం. పాతకాలంలో దాన్ని 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అన్నట్టుగా పుస్తకాల్లో చెప్పబడింది. కానీ ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అని ఏదైతే అంటున్నామో అది చిన్నపిల్లల్లో సైతంగా వస్తుంది. అమెరికా లాంటి దేశాల్లో 50% మంది చిన్నపిల్లల్లో డయాబెటీస్కి ప్రధాన కారణం టైప్ 2 డయాబెటీస్. సో ఈ టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుంది? టైప్ 2 డయాబెటీస్ ప్రధానంగా ఊబకాయం ద్వారా వస్తూ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 40-45 సంవత్సరాలు దాటితే కానీ శరీరంలో మార్పులు వచ్చేసి వాళ్ళకి లావుగా అవుతుంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళ శరీర లక్షణాలు బాగుండవు, ఆరోగ్య లక్షణాలు బాగుండవు కాబట్టి డయాబెటీస్ వస్తుంది అని చెప్పి దాని ప్రధాన కారణంగా మనం చెప్తూ ఉండేవాళ్ళం. అంటే ఊబకాయం చిన్నపిల్లల్లో ఇప్పుడు చిన్నప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 10-12 సంవత్సరాల వయసున్న పిల్లలే చాలా లావుగా ఉంటున్నారు. వారికి వచ్చే డయాబెటీస్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా చూస్తే పాతకాలంలో టైప్ 1 డయాబెటీస్ ఉండాలి, వాళ్ళకి కేవలం ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాలి. కానీ చిన్నపిల్లల్లో సైతం ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. వాళ్ళకి ఇన్సులిన్ మాత్రమే అవసరం లేకుండా వాళ్ళకి మందుల ద్వారా కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. కానీ ఇది చాలా తప్పు. నిజానికి ఇది చాలా మనం ఒక వ్యవస్థ మొత్తం మారిపోతుంది కాబట్టి, ఒక ఆహారం యొక్క పద్ధతులు మారిపోతున్నాయి కాబట్టి, ముఖ్యంగా భారతదేశం లాంటి ఒక సంస్కృతి సంప్రదాయాలటువంటి మన సమాజం మనది. అటువంటి సమాజంలో ఆహారపరంగా వచ్చినటువంటి మార్పులు అంటే మనం ఎక్కువగా పాశ్చాత్య ధోరణులు ఎక్కువగా మనం అవలంబిస్తున్నాం ఆహారంలో కూడా. సో కాబట్టి ఎక్కువగా స్థూలకాయం ఉండే అవకాశం మన దేశంలో ఎక్కువగా కనపడుతోంది. ప్రపంచం మొత్తంలో కూడా భారతదేశాన్ని డయాబెటీస్ క్యాపిటల్ అనవచ్చు. ఎక్కువ మంది అధికంగా ఉన్నటువంటి డయాబెటిక్ పేషెంట్స్ మన భారతదేశంలో ఉంటున్నారు. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో చాలా ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు. సో కాబట్టి ఆహార పద్ధతిలో వచ్చే మార్పుల వల్లనే ఎక్కువగా డయాబెటీస్ వస్తుంది. అది కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది అని చెప్తున్నాం. టైప్ 2 డయాబెటీస్ పాతకాలంలో మనం 40-45 ఏళ్ళు దాటిన తర్వాత రావాలని మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనం అది 20-22 సంవత్సరాల పిల్లలకే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఎందువల్ల అంటే బహుశా శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం, ఒకనొక కాలంలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మన దేశంలో పెద్దగా లేకుండేది. చాలామంది నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, లేదా చాలామంది సైకిళ్ళ మీద వెళ్తుండేవాళ్ళు. కొద్దిగా శారీరక శ్రమ వాళ్ళందరికీ ఉండింది. అంటే పొద్దుట వ్యవసాయం కోసం బయటకు వెళ్ళిన వ్యక్తి నడుచుకుంటూ తిరిగి మళ్ళీ వ్యవసాయదారుడు తిరిగి ఇంటికి రావడం ఒకనొక కాలంలో ఇది సాధారణంగా వచ్చేది. ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళాలంటే బైకులు ఉంటున్నాయి, కార్లు ఉంటున్నాయి, బస్సులు ఉంటున్నాయి. నడిచే అవకాశం చాలా తక్కువ, నడిచే పరిస్థితులు కూడా చాలా తక్కువ. కాబట్టి ఆ సందర్భం రావటం లేదు వాళ్ళకి నడిచే అవకాశం. నడవాలనుకుంటే ప్రత్యేకంగా దానికోసం ఒక గంట కేటాయించాలనుకుంటే గంట కేవలం నడవడం కోసమే అంటే ఎవరికి సాధ్యం కావటం లేదు. అంటే నడవండి అని చెప్తే నడవడం అనేది సాధ్యం కావటం లేదు. సో శారీరక శ్రమ చాలా తగ్గడము, ఎక్కువగా శక్తిదాయనటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, అంటే హై కలరీ డైట్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సో హై కలరీ డైట్ ఎక్కువగా తీసుకోవడం అన్నది రొటీన్గా జరుగుతోంది. ఒకప్పుడు కేవలం ఇంట్లో ఏం భోజనం చేస్తే తినేవారు, ఇంటికెళ్ళి ఒక పద్ధతిగా తినేవారు. బయటికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఒక టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి వారి ఇష్టాల ఆధారంగా ఆహారం ఉండేది. ఇప్పుడు అలా కాదు, మీ ఇష్టాలు చాలా విరివిగా పెరిగాయి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ హోటల్స్ ఉంటున్నాయి. సో ఇవి ఎక్కువగా తినగలిగే సామర్థ్యం పెరుగుతోంది. సో దాంట్లో ఎక్కువగా కెలరీస్ ఉన్న డైట్ ఎక్కువగా మనకి అవుతోంది. ఈ కెలరీస్ ఉన్న డైట్ మొదటి నుంచి కూడా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉండేది. మన దేశంలో ఎక్కువ కెలరీస్ ఉండే డైట్ మనకి ఎక్కువగా లేదు. అయితే ఎక్కువ కెలరీస్ ఉన్నటువంటి డైట్ మనకి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఎక్కువగా శారీరక శ్రమ ఉండటం లేదు, ఎక్కువ కెలరీస్ ఉన్న డైట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రెండింటి కారణంగా ఊబకాయం పెరుగుతోంది. ఊబకాయం అనగా స్థూలకాయం అన్ని జబ్బులకి తల్లి లాంటిది.
కాబట్టి ఎప్పుడైతే ఊబకాయం కానీ స్థూలకాయం కానీ వస్తుందో వారందరికీ తప్పనిసరిగా ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ రకరకాల జబ్బులు వచ్చే అవకాశం కూడా పెరుగుతోంది. సో కాబట్టి వీటిలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ జబ్బుకైనా కూడా ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మంచి ఆహార లక్షణాలు, మంచి ఆరోగ్య లక్షణాలు పాటించడమే ప్రధాన కారణం. సో కాబట్టి టైప్ 2 డయాబెటీస్ ప్రపంచం మొత్తంలో పెరుగుతోంది, ఇండియాలో ఇంకా బాగా పెరుగుతోంది. ఎందుకనంటే భారతీయులు మన ఆహార పద్ధతులు కానీ మన సంస్కృతిలో భాగమైన ఒక శారీరక శ్రమ కలిగించే పద్ధతులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం పక్కకు దొరికి వచ్చేసాం కాబట్టి టైప్ 2 డయాబెటీస్ పెరుగుతుంది. ప్రపంచం మొత్తంలో టైప్ 2 డయాబెటీసే అత్యంత ప్రధాన కారణం కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి. మన భారతదేశంలో కూడా సుమారు 40% మంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి టైప్ 2 డయాబెటీసే ప్రధాన కారణం అవుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇది చాలా మంచి ప్రశ్న. డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కిడ్నీ పాడవలసిన అవసరం ఏమీ లేదు. కిడ్నీ డయాబెటీస్ ఉన్న వారిలో కేవలం 30-40% మంది మాత్రమే కిడ్నీ జబ్బుతో బాధపడతారు. అలాగే 60-70% మంది బాధపడరు. అటువంటి వారికి అనగా 60-70% మందికి కిడ్నీ జబ్బులు ఏమీ రావు. అయితే కిడ్నీ జబ్బులు రానందుకు ఉన్నది మాత్రం మనకి వేరే జబ్బులు ఏమీ రావని కాదు. అందరికీ కిడ్నీ జబ్బే రావాల్సిన అవసరం లేదు డయాబెటీస్ ఉన్న వారికి. అందులో చాలామందికి కళ్ళలో మార్పులు వస్తాయి, దాన్ని రెటినోపతి అంటారు. కాళ్ళలో నరాలు దెబ్బతింటూ ఉంటాయి, వాటిని న్యూరోపతి అంటుంటారు. గుండె యొక్క కండ బలహీనం అవుతూ ఉంటుంది, దాన్ని కార్డియోమయోపతి అంటుంటారు. కిడ్నీ పాడవుతూ ఉంటుంది, మూత్రంలో ప్రోటీన్ పోతుంటుంది కాబట్టి నెమ్మదిగా కిడ్నీ డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది, దాన్ని నెఫ్రోపతి అంటూ ఉంటాం. సో కాబట్టి డయాబెటీస్ కిడ్నీ ఒకటే కాకుండా మిగతా అవయాలను కూడా పాడు చేస్తుంది. అలా కాకుండా డయాబెటీస్ ఉన్న వారిలో 30-40% మందికి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే డయాబెటీస్ ప్రపంచం మొత్తంలో కూడా కారణమైనప్పటికీ కూడా మన భారతదేశంలో డయాబెటీస్ యొక్క ఇన్సిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు 30-40% మంది డయాబెటీస్ ఉన్నట్టే బహుశా పోను ఒక 5-10 సంవత్సరాల తర్వాత డయాబెటీస్ పెరుగుతుంది. కాబట్టి వారిలో ఒక 30-40% మందిని యాడ్ చేసుకుంటూ పోతే సుమారు 60-70% మంది కిడ్నీ ఫెయిల్ అయిన వారికి డయాబెటీస్ ప్రధాన కారణంగా కనిపించవచ్చు అనే ఒక భయాందోళన మన భారతీయ ఆరోగ్య సమాజంలో కనపడుతోంది. జీవనరేఖ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.